ప్రకాశం జిల్లాపై మంద ప్రభావం చూపింది. ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి, పంటలు నీట మునిగాయి, లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీళ్లు చేరాయి. తుఫాను ప్రభావంతో సామాన్యులతో పాటు అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టంగుటూరు మండలం మలవరప్పాడులో కురిసిన భారీ వర్షానికి మలవరప్పాడు కారుమంచి రోడ్డు కోతకు గురైంది. మంత్రి స్వామి రోడ్డును పరిశీలించి తక్షణమే రోడ్డుకు మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావంతో నియోజకవర్గంలో ఎక్కడా రోడ్లు దెబ్బతిన్నా వెంటనే సర్కార్ మరమ్మతులు చేస్తుందన్నారు. తుఫాన్తో ఎంతమేర నష్టం జరిగిందో అధికారులు అంచనా వేస్తున్నట్లు తెలిపారు మంత్రి డోలా. టంగుటూరు మండలం అనంతపురంలోనూ నీట మునిగిన ఎస్టీ కాలనీని మంత్రి స్వామి సందర్శించారు. కాలనీవాసులతో సమస్యలపై చర్చించారు. ఆయన తమకు నివాస గృహాలు మంజూరు చేయాలని కోరగా మంత్రి స్పందించి సంబంధిత అధికారులతో వారి వివరాలను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపమని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలుగా తమను గుర్తించి తమ కాలనీకి తగు వసతులు కల్పించాలని కోరారు స్థానికులు. స్పందించిన మంత్రి అక్కడి సమస్యలను గుర్తించాలని అధికారులకు సూచించారు. టంగుటూరు మండలం ఆలకురపాడులో పునరావాస కేంద్రాన్ని మంత్రి స్వామి సందర్శించారు. పునరావాస కేంద్రంలో ఉన్న వారితో మాట్లాడారు. పునరావాస కేంద్రంలో వసతులపై ఆరా తీశారు. వేళకు భోజనం అందుతుందా లేదా అని అడిగి వివరాలు తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని పరిశీలించారు మంత్రి. వసతుల్లో ఏమాత్రం తేడా వచ్చినా సహించే ప్రసక్తే లేదని అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు మంత్రి స్వామి. ఇల్లు ఇస్తాను చంద్రబాబు నాయుడు డబ్బులు 13,000 తల్లికి వందన డబ్బులు నలుగురిని పంపించాలంటే 52,000 వస్తుంది. రేపు నలుగురిని పంపిస్తే ఇక్కడే చదువుకుంటారు. ఇక్కడ మీరు కావాలంటే ఇల్లు ఇస్తాను. ఏంటో చదివి నలుగురు పిల్లలకి డబ్బులు వస్తుంది. మీరు చదువుకోలేదుగా. మీకు చదువుకుంటే వీళ్ళకన్నా పని వాళ్ళు చేసుకుంటారంటే ఇలా కట్టుకుంటే పనికి ఏటీఎంకి ఇబ్బందులు ఉన్నావు కదా. రోజులు మారిలా